పడ్డ పర్వతమల్లా ఎక్కేశారు, కొండల్లా ఎక్కేశారు, చర్యల్లోకి వెళ్ళిపోయారు, గుహల్లోకి వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద శిలలు పెకలించేశారు, మోసుకొచ్చేశారు. ఎవరి నోట విన్నా ఒకటే మాట, జై సీతారామ ప్రభుకి జై అంటున్నారు. తీసుకొస్తున్నారు, అవన్నీ పారేస్తున్నారు. అందులో సాల వృక్షాలు, అశ్వకర్ణ వృక్షాలు, ధవ వృక్షాలు, కుటజ వృక్షాలు, అర్జున వృక్షాలు, తాళ వృక్షాలు, తిలక వృక్షాలు, ఏడాకులు, అరటి చెట్లు, కర్ణికార వృక్షాలు, చూత వృక్షాలు, అశోక వృక్షాలు అన్నీ తీసుకొచ్చి పారేశారు. వాళ్ళు ఎంత సంతోషంగా కట్టేశారంటే ఒకటో రోజున 14 యోజనాల సేతువు కట్టారు. 2, 3, 4, 5 ఈ రోజుల్లో 20, 21, 22, 23 కట్టారు. 5 రోజుల్లో 100 యోజనముల సేతువుని పూర్తి చేసేశారు. ఇటువైపు నుంచి అటువైపుకి సేతువు పడిపోయింది. పడిపోగానే ఈ వానరులందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి వెళ్ళాలి. రామచంద్రమూర్తి అన్నారు, మీ అందరూ బయలుదేరి ఈ సేతువు మీద ప్రయాణం చేసి ఆవలి వైపుకి రండి అన్నారు. అనగానే వీళ్ళు ప్రయాణం మొదలెట్టారు. ఈ వానరులు ఏం సరిగ్గా పెడతారా? సేతు